రేషన్ డీలర్ అంటే రేషన్ డీలర్ అనుకో రాత్రి రెండో దుకాణం పెట్టి బయట వాళ్ళకి అమ్ముకుంటే కమ్మగా ఉంటుంది కదా. వచ్చినదేమో జనానికి కేటాయించిన బియ్యం, అమ్ముకున్నదేమో ఇంకో కిరాణం షాప్కు. ఊకుంటారు అధికారులకు తెలిస్తే ఇటో అటో తెలిసిన ఒక్కటా రెండా ఓ ఏమో పెద్ద పెద్ద డీసీఎంలలో ధరిస్తుంటారు కదా. ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మామూలు దందలు ఇవి. రేషన్ దందలలో ఉన్న దంద ఇంకో కాడ లేదనుకో రాదురి. ఇక సాటుగా నేటుగా అమ్ముకున్నాడు, జేబులో నింపుకున్నాడు. మొత్తం మీద అయితే గిడ మెట్పల్లి కాడ మొత్తం మీద రేషన్ డీలర్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఏం సంగతి కాక మరి ఏమో డీలర్ బాగానే తీసుకున్నావు కానీ డీలింగ్ అంతా అటు చేస్తున్నావు కదా, మరి డీల్ చేయాల్సింది ఇటు కదా. జనానికి డీల్ చేయాల్సినవి అన్నీ మరి డీలర్ షాప్ కాకుండా ఇంకో షాప్ కుట్ట తరలిస్తున్నావు. మరి ఎక్కడ డెలివరీ ఏం కథ అని చెప్పని దొరకబట్టి ఈ పద సిద్ధపని చేసిన అనుకో రాత్రి. మరి ఊరుకుంటారా ఎక్కడ దందా ఏం నీ దందా మందరవను. ఏమైనా జనానికి ఇవ్వాల్సిన సరుకు సర్కారు ఇస్తే నువ్వు నీ సొంత జేబులకు నింపుకుంటే ఎట్లన్నట్టు. ఇక చూడరు కథ ఎట్లున్నదో. ఇలా చేతులను చేట్లా గట్ట గింత అన్నాలం ఉన్నరేములా బక్కపేదలకు వచ్చే బియ్యాన్ని సుతా గిట్ల అక్రమంగా అమ్ముకుంటాన్రట. ఇక వచ్చేటిదే కదా ఈ ఆఖరికత్తే గాల పొట్టను కొట్టాలని చూస్తే గీళ్ళని ఏడికి పంపాలే చెప్పుండ్రి. ఇక గీ మెట్పల్లి కాడ రేషన్ దుకాణం కాంచెల్లి అక్రమంగా ధరలిస్తున్న 25 క్వింటల్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు సివిల్ సప్లై అధికారులు. ఇక మొత్తం మీద డీలర్ మీద కేసు రాసిండ్రట. ఏం డీలర్ సాపు గిసొంటి లెక్కలు ఇంకెన్నున్నాయి నీ వెనకట, ఇంతగానం చేస్తున్నావు. ఇక మరి దొంగతనమేనా, ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడన్నా బయటపడదా? ఏ నన్నెవలు ఆపుతారు, మొత్తం నాదే హవా, నడిచేది మొత్తం నాదే, అచ్చుడు ఒక లెక్క గంతే, పోయేది మొత్తం నాకే ఎరకా అని అనుకున్నావా? ఇక ఒక కన్ను నీ మీద ఎప్పుడు ఉంటుంది డీలర్ సాపు. ఇప్పుడు దొరికినవు మంచిగా ఉన్నదా? కమ్మర్పల్లి ఏరియాలో ఒక టాటా ఎస్ పట్టుకున్నారు, పీడిఎస్ బియ్యం. అవి అందులో కెర్నల్స్ కూడా ఉన్నాయి కాబట్టి పీడిఎస్ బియ్యంగా గుర్తించడం జరిగింది. అవి అక్కడ డ్రైవర్ని ఇంట్రాగేషన్ చేస్తే ఆ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రేషన్ షాప్ ఆయనకి ఇచ్చినాడు ఆ బియ్యం. ఆయన ధర్మాబాద్ తీసుకొని పోతున్నాడు. ఆ బియ్యము అవి పీడిఎస్ బియ్యం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా 55 క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది. అంటే ఈరోజు ఒక 20 క్వింటల్స్ వరకు 21 క్వింటల్స్ వరకు అక్కడ పట్టుకోవడం జరిగింది. మిగతా ఈ నైట్ షిఫ్ట్ చేసిండేనా కాబట్టి అవి షార్టేజ్ వచ్చినాయి. ఇక్కడ అది వాస్తవం అని ప్రూవ్ అయింది. తర్వాత ఇవే బ్యాగులు అక్కడ దొరికినాయి, సేమ్ బ్యాగులు అక్కడ దొరికినాయి కాబట్టి ఈయనవే అని ప్రూవ్ అయింది. ఎవిడెన్స్ ఒకటి, బ్యాగ్స్ కూడా సేమ్ కాబట్టి అందులో దాని మీద నెంబర్స్ రైస్ మిల్ అంతా సేమ్ కాబట్టి రైస్ మిల్ పేరు అనేది సేమ్ కాబట్టి ఇక్కడివే బియ్యం అని ప్రూవ్ అయింది. మెట్పల్లి నుంచి అక్రమంగా పట్టుకపోతుండట 25 క్వింటల రేషన్ బియ్యాన్ని. ఇక మరి ముచ్చట ఎట్టెరకైందో గాని మొత్తానికైతే సార్లు దిగి ఇక డీలర్ సార్ పని చెప్పిండ్రు. మెట్పల్లి కాడున్న దుబ్బవాడల రేషన్ దుకాణం నుంచి నిజామాబాద్ దిక్కు పట్టుకపోతాన్రట. పొద్దుగల కుమ్మర్పల్లి కాడ పట్టుకున్నారు. ఇక పట్టుకున్న బియ్యాన్ని పోలీస్ టౌన్ కు పట్టుకపోయినరు లో. ఇక ఎవరికైతే అమ్మిండో డీలర్ సాపు గా దుకాణం యజమాని మీద సుత కేసు నమోదు చేసిండట. ఇక గట్లనే గా షౌకదారి దుకాణంలా సోదాలు చేస్తే ఇంకో 25 క్వింటల బియ్యం తక్కువ వచ్చినట్లు అధికారులు చెప్పుకొచ్చిండ్రు. ఇక అక్రమంగా రేషన్ బియ్యం పట్టకపోతే కఠిన చర్యలు తప్పవని చెప్పుకొచ్చిండ్రు మొత్తానికైతే.